అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే చాలా హ్యాపీ అండ్ లవ్లీ వ్లాగ్. అదే మా అమ్మాయి బర్త్డే అనమాట. ఈ పిల్లలు అయితే ఫస్ట్ లేపి వాళ్ళు రెడీ చేయాలి. మా అమ్మాయికి ఎగ్జామ్ ఉంది, ఈ రోజు నుంచి ఫస్ట్ ఎగ్జామ్స్ అనమాట. కాబట్టి దాన్ని రెడీ చేసి ప్రిపేర్ చేసి పంపించాలి. దాంతోపాటు నేనైతే కొంచెం బయటకు వెళ్ళాలి. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈరోజు నా డే ఎంత బిజీగా ఉంటుందో కూడా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మా అమ్మాయిని వాళ్ళు లేగించారు ఆల్రెడీ. సో బర్త్డే విష్ అయితే చేద్దాం. కమ్ 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 హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇవాళ స్కూల్లో అందరికీ అవే పంచాలి. ఓకే, మేడమ్స్కి మీ ఫ్రెండ్స్కి ఇవ్వాలి. ఓకే, టైం ఎక్కువ లేదు. పులిహోర, ఫ్రూట్ బ్రేక్లోకి ఆరెంజ్, అంతే. రెడీ రెడీ రెడీ, మీ క్యారేజ్ రెడీ. ఓకే, fast go 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 go. Birthday. Okay, may God bless you. Maybe no not like that, ma. God bless you, Nana. So, yes. Are you okay now? Bye bye. వాళ్ళనైతే స్కూల్లో వదిలేసాను. ఇప్పుడైతే చాలా అర్జెంటుగా ఇంకా 10 మినిట్స్లో క్విక్గా రెడీ అయిపోవాలి. ఎందుకంటే నేను సికింద్రాబాద్ అయితే వెళ్ళాల్సింది. సో చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయి చాలా ఫాస్ట్గా ఎగురుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోతాను. పండుగ తర్వాత ఎగ్జామ్స్ అన్నా, బర్త్డే రోజు ఎగ్జామ్స్ అన్నా సరే అంతకంటే దరిద్రమైన ఫీలింగ్ ఇంకొకటి ఉండదు. కానీ ఏం చేస్తాం, తప్పదు. కాబట్టి తనైతే బాగా ప్రిపేర్ చేస్తే స్కూల్కి పంపించేసాను. స్కూల్లో వదిలిపెట్టి వచ్చిన తర్వాత నేను జెట్ స్పీడ్లో చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయాను. అంటే నేను అప్పటి నుంచి స్ట్రెంగ్స్ స్టార్ట్ అయ్యాయి. వెళ్ళాలి అని, కానీ ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఏ బస్ ఎక్కాలని అస్సలు నాలెడ్జ్ లేదు. కండక్టర్ని అడిగితే ఎక్కడ దిగుతో ఎక్కడెక్కడో తెలియదు. కాబట్టి బస్ పాస్ తీసుకుంటే బెటర్ అని చెప్పి ఆ రోజుకైతే పాస్ అయితే ఇచ్చారు. ఏంటో నా లక్కో మా బిందు అన్లక్కో తెలియదు, కానీ 8:30కి రీచ్ అవ్వాల్సిన ట్రైన్ 10:30కి రీచ్ అయింది సికింద్రాబాద్కి. 10:30 కంటే నేను ఆబ్వియస్గా రీచ్ అయిపోయాను. తను వచ్చిన 10 మినిట్స్కి నేను అయితే వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి 3 బ్యాగులు పట్టుకొని రెడీగా నా కోసం ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడెప్పుడు వస్తానా అని. నన్ను మీట్ అయితే తన లగేజ్ తీసుకున్న తర్వాత మళ్ళీ తను ఆఫీస్కి వెళ్ళడం కోసం మెట్రో అయితే ఎక్కాల్సి ఉంది. అక్కడ వరకు నేను అయితే వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చేసాను. బ్యాగ్ నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి నా ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతున్నాను. మా అమ్మ నా కోసం ఏమేమి పంపించిందా అని. మెట్రో స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా క్లియర్ గా కనిపించింది. ఇంకా అంత హడావిల్లో చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోయాను. అసలు ఏం తినకుండా, అందుకే ఫుల్ ఆకలేసేసింది. రిలాక్స్డ్గా ఒక రెస్టారెంట్ చూసుకొని ఒక మంచి మసాలా దోశ అయితే ఆర్డర్ పెట్టుకొని తిన్నాను. వెళ్తున్నప్పుడు కాకరకాయ చేదైనా సరే తీయగా ఉంటుంది అన్నట్టు, నిజంగానే బయటకు వస్తే మనకు ఫుడ్ కూడా అంత స్వీట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా చూస్తే జర్నీ జస్ట్ 1 అవర్ అని చెప్పింది, కానీ నేను వెళ్ళేసరికి 2 అవర్స్ పైన పట్టింది. అంత హెవీ ట్రాఫిక్ ఉంది హైదరాబాద్లో. బస్ అయినా, బైక్ అయినా, ఏ వెహికల్లో వెళ్తున్నా సరే. ఇప్పుడైతే హైదరాబాద్లో ఇలాంటి పెద్ద సిటీలో తిరగాలంటే బైక్స్, కార్స్ కంటే మనం హ్యాపీగా బస్ ఎక్కి కూర్చొని పడుకోవడం బెటర్ ఏమో. ఇందులో నుంచి హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్, అలాగే ఇంకా మనకి సెక్యూరిటీ ఏరియా కూడా మొత్తం కూడా చూసేసాను. మళ్ళీ శంషాబాద్ రీచ్ అయిపోయి అక్కడ నుంచి అయితే ర్యాపిడో బుక్ చేసుకుని ఇంటికి అయితే రీచ్ అయిపోయా. లక్కీగా పిల్లలకి ఈరోజు స్కూల్ ఉంది కాబట్టి అసలు ఏ టెన్షన్ లేకుండా ఒక్కదాన్ని వెళ్ళి హాయిగా వచ్చేసాను. ఒకవేళ వాళ్ళకి కూడా స్కూల్ లేకపోయి ఉంటే నా టార్చర్ ఇంక చూడలేము. 9కి స్టార్ట్ అయితే నాకు వెళ్ళి రావడానికి ఈజీగా 2 o'clock అయిపోయింది. సో వెళ్ళడానికి రావడానికి నాకు అలా 5 hours పట్టిందని చెప్పాలి. నెక్స్ట్ అయితే కొంచెం రిలాక్స్డ్ గా వాటర్ తాగి అప్పుడు అమ్మ ఏం పంపించింది మొత్తం చూపిస్తాను. అంటే మా అత్తారింటికి వెళ్తున్నట్టు పెద్ద ట్రాలీ బ్యాగ్ నే పెట్టింది. కల్చర్ ఎలా ఉంటుందంటే, పండగ ఏమైనా జరుగుతుంది అంటే మన అమ్మ వాళ్ళు, మన అత్త వాళ్ళ ఇంటికి ఏదైనా బుట్టలతో పంపిస్తూ ఉంటారు. కొన్ని స్నాక్స్ కానీ, మురుకులు కానీ, ఇలాంటివన్నీ కూడా. అమ్మ కూడా అంతే, మా ఊర్లో ఏదైనా పండగ అవుతుందంటే తన తరపు నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఏదో పంపిస్తూ ఉంటుంది. ఈసారి సంక్రాంతికి ఇంటికి రాలేనమ్మా అని చెప్పినప్పటి నుంచి మా అమ్మ అయితే ఇంకేదో పంపిద్దామని చెప్పి మా బిందుతో అయితే నా కోసం జంతికలు అయితే పంపించింది. ఒక పెద్ద బ్యాగ్ నిండా పంపించింది కాబట్టి ఒక 1 రోజుల వరకు స్నాక్స్ కోసం వెతుక్కోవాల్సిన పని లేదు మాకు. ఇంకా అత్తయ్యకి చెప్పినట్లయితే మా అత్తయ్య గారు కూడా పంపిస్తాను అంటారు. నెక్స్ట్ బ్యాగ్ లో నుంచి అయితే అటుకులు వచ్చాయి. అటుకులు ఎందుకు పంపించింది అంటే వీటిని మిక్స్చర్ చేయని చెప్పి పంపించింది. నేనైతే ఈజీగా పోహా చేసి తినేస్తూ ఉంటాము. నెక్స్ట్ స్కూల్లో మా అబ్బాయికి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు కొన్ని డ్రెస్సెస్ అక్కడే పెట్టేసి వచ్చేస్తూ ఉంటాను. సో అలానే ఇప్పుడు డాన్స్ కి కావాల్సిన డ్రెస్ కూడా మా అబ్బాయిది, మా అత్తయ్య ఇంటి దగ్గర ఉండిపోతే మా అల్లుడికి, మా అబ్బాయికి ఒకటే డ్రెస్ ఉంటే దాన్ని పంపించాడు మా అన్నయ్య. పండగ తర్వాత మళ్ళీ అలాగే ఇంటికి వెళ్ళాల్సి ఉంది. దానికోసం ప్రస్తుతానికి కావాల్సిన మాత్రం అమ్మకి పెట్టమని చెప్పాను. నేను చేతిలో ఉన్నవన్నీ కూడా కొన్ని బ్లౌజ్ పీసెస్, క్లాత్స్ అనమాట. ఎందుకు పంపించమని అంటే రీసెంట్ గా నేనైతే స్టిచ్చింగ్ వెళ్ళడం స్టార్ట్ చేశాను. బేసిక్ నేర్పిస్తున్నారు. సో వాటి కోసం చాలా పీసెస్ కావాలని చెప్పారని మేమైతే ఇంటి దగ్గర నుంచి మా అమ్మ దగ్గర నుంచి తెప్పించుకున్నాను. వాటితో పాటు ఇంకొన్ని చిన్న చిన్న థింగ్స్ అయితే ఏమేమి కావాలో అవన్నీ కూడా చెప్పాను. అవి కూడా పెట్టింది అమ్మ అయితే. ఇప్పుడైతే పిల్లలు తీసుకుని వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను.
లో ఫుల్ డీజే సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి, అందుకే మ్యూట్ లో పెట్టాల్సి వచ్చింది. మన ఛానల్ కి కాపీరైట్స్ ఎక్కువ పడిపోతున్నాయి. కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలందరితో కూడా చాలా సరదాగా ఫొటోస్ అనేది కూడా తీసుకుంది. ఫ్రెండ్స్ అందరినీ తనే బర్త్డే పిలుచుకొని చాలా ఎంజాయ్ చేసింది. బర్త్డే పార్టీని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా డాన్స్ ప్రోగ్రామ్ అనేది ఉండాలి. వాళ్ళతో పాటు నేను కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశాను. ప్రోగ్రామ్స్ అంటే నేను కూడా ఫస్ట్ టైం ఉంటాను. ఓకేనా, చూడు చేయి చాపు, చేయి చాపు. ఓకే, తెచ్చి మళ్ళీ వదిలేసి ఓపెన్ చేయి. సిక్స్ మంత్స్ నుంచి తను ఈ సూష్ మమ్మల్ని అడుగుతుంది. ఫైనల్లీ తన బర్త్డే రోజు అయితే గిఫ్ట్ ప్రజెంట్ చేసాము. ఇంకొన్న హడావిడికి అసలు టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదు. అందుకే నైట్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత అందరం కలిసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడి. మార్నింగ్ నుంచి నైట్ 8 వరకు పూజలు జరుగుతూనే ఉంటాయి. కోసమే అన్నట్లు 4 కప్పులు పులిహోర ప్రసాదం కూడా మిగిలింది. చేసేంత టైం లేదని రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోయాము. ఈసారి రెస్టారెంట్ కి వెళ్ళినా ఆ చికెన్ బిర్యానీ చెప్తే ఏది టేస్ట్ చేయము. దాని నుంచి కొత్త టేస్ట్ లని ట్రై చేస్తూ మీతో కూడా షేర్ చేస్తూ ఉంటాను. నేను మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ మా పాప బర్త్డేని ఎలా సింపుల్ గా బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాం మొత్తం కూడా క్లియర్ గా చూపించాను. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.